గతంలో మీరు చూశారు ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు. ఉదయం వారు పార్టీ ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఉదయం జరిగినటువంటి కార్యక్రమాల్ని వారు గుడికి వెళ్ళి అక్కడ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వారు అటెండ్ అయ్యి తిరిగి వారు ఇంటికి చేరుకుంటా ఉంటే మధ్యలో కర్రలు రాడ్లు పట్టుకొని వారి కారు మీద దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. రండి ఏం చేస్తారో చూస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు కారు దిగుదామనేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు కారు దిగకుండా అడ్డుకట్టు వేసేటువంటి కార్యక్రమం చేస్తారు. తిరిగి వారిని ఎంకరేజ్ చేస్తారు. వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వెళ్ళి కొట్టండి, మీరు ఏం కావాలంటే అది చేయండి అని చెప్పి వారిని ప్రేరేపించేటువంటి కార్యక్రమం దగ్గరుండి పోలీసులే చేస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా? అసలు ప్రభుత్వం అనేటువంటిది నడుస్తూ ఉందా? అసలు ఇది ఒక ఆటవిక రాజ్యమా అని అడుగుతా ఉన్నా. నీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 20 మాసాలుగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాయిస్ను వినిపిస్తూ ఉంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఈరోజు గుంటూరు లాంటి ప్రాంతాల్లో ప్రధాన పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకు స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారు పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికేం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. 2015 సంవత్సరంలో 2014లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2016 జనవరి 31వ తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి 10 సంవత్సరాలు. ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ఒక ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు.